శుభోదయం. ఏంట్రా? గుడ్ మార్నింగ్ బాబా. అందరికీ నమస్కారం అండి. హెల్దీకి స్వాగతం. ఈరోజు నేను మీ ముందుకు వచ్చేసి ఒక మంచి రెసిపీ తీసుకొచ్చాను. మనం హోటల్స్లో ఎక్కువ క్రిస్పీగా టేస్టీగా తిని చాలా ఇంట్రెస్ట్గా చాలామంది తింటుంటారు రవ్వ దోశ. అది ఇంట్లో రాదు అనుకుంటుంటారు. అది కూడా నేనేంటి అంటే హెల్దీ వర్షన్ ఆఫ్ రవ్వ దోశ మీ అందరికి చూపించబోతున్నాను. ఇదిగోండి వచ్చేసేయండి. ఇదేంటి అంటే మేము మా స్టోర్లో పట్టించే మల్టీగ్రెయిన్ పిండి అండి. ఇందులో జొన్నలు, రాగులు, సజ్జలు, గోధుమలు ఇవన్నీ కలిపి పట్టిస్తాము. ఈ మల్టీగ్రెయిన్ పిండి, సన్న రవ్వ, మనం నార్మల్గా ఇంట్లో వాడుకునే సన్న రవ్వ, సాల్ట్, జీలకర్ర, చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా వస్తాయి దోశలు. అసలు బయట హోటల్ కన్నా చాలా ఎమ్మీగా చాలా టేస్ట్. అది కూడా 4 మెంబర్స్ ఆఫ్ ఫ్యామిలీకి జస్ట్ ఒక్క స్పూన్ ఆఫ్ ఆయిల్తో అందరికీ దోశలు వచ్చేస్తాయండి. చాలా క్రిస్పీగా ఉంటాయి, టేస్టీగా ఉంటాయి. అవి అంత ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపించేస్తాను. వచ్చేసి ఇదిగోండి, మన ఫ్యామిలీకి సరిపడా మనకు పిండి ఎంత అవసరం ఉంటుందో అంత పిండి తీసేసుకోండి. ఇది ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు అండి. ఇది నానబెట్టాలి చెయ్యాలి అవసరం లేదు. మనకి ఏ టిఫిన్ లేదు, ఏమీ లేదు, పొద్దున్నే మనం ప్రిపేర్ చేసేసుకోవాలి, పిల్లలకు టైం అయిపోతుంది. ఈజీగా ఇలా చేసేసుకోవచ్చు అండి. ఇప్పుడు నేను 4 మెంబర్స్కి ప్రిపేర్ చేస్తున్నాను. 4 మెంబర్స్ అంటే నియర్లీ 5 మెంబర్స్, ఎందుకంటే మా బాబు బాక్స్ కూడా తీసుకెళ్తాడు. ఒక 5 మెంబర్స్కి ఇప్పుడు ఇది ప్రిపేర్ చేస్తున్నాను. ఇదిగోండి, నేను నార్మల్గా ఇది పిండి తీసుకున్నాను. దానికి ఇది అందాదండి, ఎక్కువ అవసరం లేదు. ఒక 2 గుప్పెళ్ళ సన్న రవ్వ, మన ఉప్మా రవ్వ ఉంటుంది కదా సన్న రవ్వ, అది వేసుకుంటే సరిపోతుందండి. సూజీ కూడా అంటుంటారు. అది మన టేస్ట్కి తగ్గట్టు సాల్ట్, నేనైతే ఇంత సాల్ట్ వేస్తున్నాను. ఇందులో కారము, క్యారెట్ అట్లా కూడా వేసుకోవచ్చు, కాకపోతే నేను జస్ట్ సాల్ట్ మాత్రమే వేస్తున్నాను ఈరోజు. ఇంకా జీలకర్ర కొంచెం బాగా నలిపి వేయాలండి. జీలకర్ర కొంచెం మంచిగా వేస్తేనే బాగుంటుంది. బాగా నలిపేసి జీలకర్ర ఇందులో యాడ్ చేసేయాలి. దీన్ని వాటర్ వేసి కలుపుకోవాలండి. ఇది చాలా ఈజీ అండి, చాలా ఇన్స్టెంట్గా అయిపోయే రవ్వ దోశ. సింపుల్గా అయిపోతుంది, ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఉండవు, హడావిడి ఉండదు. మీరు మల్టీగ్రెయిన్ పిండి అవసరం లేదండి. మీ ఇంట్లో గోధుమ పిండి అంటారు కదా, చపాతీలు చేసుకుంటారు, గోధుమ పిండి చేతితో చేసుకోవచ్చు, జొన్న పిండితో చేసుకోవచ్చు, రాగి పిండితో కూడా చేసుకోవచ్చు. అది నేను చేసి చూపిస్తాను అవి కూడా ఒక్కొక్కసారి. ఇది మాత్రం ఇట్లా వాటర్ వేసి కలిపేయడమే. కలిపేసి ఒక ½ అన్ అవర్ అలా పెడితే దోశ చాలా క్రిస్పీగా వస్తుంది, కలర్ కూడా మంచిగా వస్తుందండి. సో ఇది బ్యాచిలర్ చేసుకోవడానికి కూడా చాలా ఈజీ అనమాట. తర్వాత మల్టీగ్రెయిన్స్తో కాబట్టి హెల్త్కి కూడా చాలా బాగుంటుంది. సో ఇలా రెగ్యులర్గా ట్రై చేస్తుంటే బాగుంటుంది హెల్దియర్ వెర్షన్లో. మనం దోశ పోసుకోవడానికి ఇది కూడా జస్ట్ ఈ మా స్పూన్తో ఒక ½ స్పూన్ ఆఫ్ ఆయిల్ అనేది ఇందులో వేస్తున్నాను. చూడండి, ఇంత ఆయిల్ వేస్తున్నాను, కాకపోతే ఇంత హాఫే వేసాను, కానీ ఇందులో కూడా ఇంత కూడా పట్టదు. 5 మెంబర్స్ అనుకోండి, ఎందుకంటే 5 మెంబర్స్కి మేము 4 మెంబర్స్, మా బాబు బాక్స్ ఒకటి. దాంట్లోకి ఇదిగోండి ఆనియన్ ఏదైతే కొంచెం ఇట్లా పట్టుకోవడానికి ఉన్నట్టు ఉంటుందో దాన్ని ఇట్లా తీసి ఇట్లా ఆయిల్లో పెట్టేసుకొని దీంతో ఆయిల్ అనేది స్ప్రెడ్ చేసుకుంటానండి. కాబట్టి లిటిల్ కొంచెం ఆయిల్ అనేది మాత్రమే పడుతుంది. ఫ్యాన్సీగా కదండి, మన హ్యాండ్స్ ఉపయోగించి కలిపేసుకొని కంప్లీట్గా ఇదిగోండి వాటర్ కన్సిస్టెన్సీ, ఎంత వాటర్ కన్సిస్టెన్సీ లాగా ఉండాలి. ఉండలు అవి ఏవి లేకుండా మంచిగా కలుపుకోండి. దీన్ని కలుపుకొని ఒక ½ అన్ అవర్ పక్కన పెట్టేసేయండి. పెట్టేసి దోశలు పోసుకోవడం. ఎక్కువసేపు అవసరం లేదు, టైం లేదంటే మీరు ఒక 15 మినిట్స్ నానబెట్టుకున్నా సరిపోతుంది. దీంతో చట్నీ అది ఇది మనం చెయ్యలేము అనుకుంటే ఏంటి అంటే ఇందులోనే పచ్చిమిరపొడి, తర్వాత క్యారెట్, కొత్తిమీర, కరివేపాకు, ఉల్లిపాయలు వేసుకొని కూడా చేసుకోవచ్చు. అది కూడా క్రిస్పీగానే వస్తుంది. కాకపోతే ఈరోజు నేను పల్లి చట్నీ ప్రిపేర్ చేశాను ఆల్రెడీ, కాబట్టి చేయట్లేదు. మీరు అట్లా చేసుకున్న చాలా ఎమ్మీగా ఉంటుందండి. అసలు చట్నీ అవసరం లేదు, ఏది అవసరం లేదు, హ్యాపీగా తినేసేయచ్చు. యాక్చువల్గా ఫ్యాన్సీగా కలపొద్దు అన్నావు కదా, ఇలా చేతితో కలుపుతుంటే కూడా చాలా ప్రేమగా ఉంటుంది. చేస్తున్నప్పుడు కూడా చాలా ఇష్టంగా అనిపిస్తుంది, ప్రేమగా పిల్లలకి చేసి పెట్టినట్టుగా అనిపిస్తుంది. అవునా? అంతే కదా బాబా, ఏదైనా ప్రేమగా చేస్తేనే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇంట్లో వాళ్ళపైన ప్రేమగా మనం ప్రిపేర్ చేసాము. మనం వాటర్ కలిపి పెట్టాం కదా, అయినా కొంచెం థిక్గా ఉంటుంది, ఎందుకంటే మనం సన్న రవ్వ కలిపాం కదా అందులోకి. కాబట్టి మళ్ళీ ఇప్పుడు మనం కన్సిస్టెన్సీలో మనకు అవసరం ఉన్నంత వరకు వాటర్ పోసేసుకోవచ్చు అండి. ఎంత వాటర్ పోసుకున్నా ఏం కాదండి, దోశ చాలా బాగుంటుంది, ఏం టెన్షన్ అవసరం లేదు. ఇది ఒక గ్లాస్ పెట్టేసుకోండి, ఇట్లాగా పెట్టుకొని దీంతో పోసుకుందాం మనం. ఆయిల్ జస్ట్ ఇట్లా ఆయిల్లో ఇట్లా డిప్ చేసి ఇట్లా సైడ్కి ఇలా అనేసేయాలండి. ఆయిల్ మొత్తం అనేసి ఇదిగోండి, పెన్నం అంతా ఫస్ట్ బాగా అప్లై చేసేసుకోవాలండి. పెన్నాన్ని మొత్తం బాగా అప్లై చేసుకుంటే మనకు అంటుకోకుండా బాగా వస్తుంది అనమాట దోశ అనేది. సో ఆనియన్ రాస్తుంటే కూడా ఆ యొక్క స్మెల్ కూడా బాగా అనిపిస్తుంది. బాగా పెన్నం వేడెక్కిపోయింది తెలుస్తుంది కదండి మనకి. ఇప్పుడు తీసుకొని
ఇలా పోసేసుకోవచ్చు అండి. రవ్వ కలిపేసుకొని ఆ పిండ్లని కలిపేసుకొని అప్పుడప్పుడు ఒక 50 ఇన్స్టెంట్గా వస్తుంది, టేస్టీగా వస్తుంది. దోశ ఎంత క్రిస్పీగా వచ్చిందో అసలు. ఒకసారి చూడండి దోశ సౌండ్ నేను చూపిస్తాను ఇప్పుడు. ఇదిగోండి సూపర్ ఉంది, శ్రీ తినేద్దాం అనిపిస్తుంది. అసలు దోశ మొత్తం ఒక్కటే బుక్క వెళ్ళిపోతుంది, అసలు అంత క్రిస్పీగా వచ్చేసింది చూసారా. అరే భలే ఉందిరా. ఇట్లా క్రిస్పీగా పోసుకోవచ్చండి దోశ. కానీ ఆయిల్ చూసారు కదా, అసలు ఆయిల్ ఒక్క చుక్క ఆయిల్తో దోశ అనేది వచ్చేస్తుందండి. 1 డ్రాప్, జస్ట్ 1 డ్రాప్ అంతే. ఆ ఉల్లిపాయకి రాసి అలా రాసేయడమే. చూడండి ఎంత ఎమ్మీగా, ఎంత టేస్టీగా వచ్చేస్తున్నాయి ఆ దోశలు. కలర్ కూడా చూసారుగా, క్రిస్పీ క్రిస్పీ కరకరలాడే దోశ. ఆదర్శ్ దోశ ఎలా ఉంది బేటా, తిని చెప్పేసి. ఆదర్శ్ దోశ ఎలా ఉంది బేటా, తిని చెప్పేసి. టేస్టీగా అయితే అమ్మ సూపర్ ఉంది.